कनकशैल विहारिणी गणनायक श्रियं देहि मे गणनायक श्री महागणपति देवता प्रसादं सरसा गृह्णामि सहस्रपरमा देवी सतमुलासनाग्रह सर्वं मे पापं दूर्वाजस्व प्रणासने अक्षरला చేతిలో పెట్టి నీళ్ళు పోయి నిందాట్లాగానే మంత్రహీన క్రియాహం భక్తిహీన గణాధిపాయ పూజితం చెప్పండి మయా దేవా పరిపూర్ణం మయా దేవా పరిపూర్ణం తథస్తుతే అనయాధ్యానమనః సోర్సోపచార పూజ భగవాన్ సర్వత్మస్తం శ్రీ భాగవత దేవతా ప్రవస్తు వైడ్ అక్షతలో పాటి శిరస్సు మీద ప్రసాదం శిరసా గృహ్ణామి ఓం
మమ అనుకోండి, ఆయన చేతులు అక్షంతలు పెట్టండి, నీళ్ళు పోయండి, మమ అనుకోండి. ఉత్తరాయణ నక్షత్రే జాత సుకుమారస్య మమ కుమారస్య అనుకోండి. ఆయుష్యార్థం गोवर्धन गिरिधार गोवर्धन गिरिधार गोविंद गोकुलपाल परमानंद गोवर्धन गिरिधार गोविंद गोकुलपाल परमानंद गोवर्धन చందన్ రాయని నువ్వు చేపట్టు. అది పైన ఇక్కడ శ్రీ రాయాలి. శ్రీ చిన్నగా ఒకదాని మీద ఒకటి వచ్చేయాలి. శ్రీ మాస నామాసి మా చిన్నగా మాస సా సా ఈసా నా ఈనా నా మా మలి మా సి శ్రీ అని రాయండి. మళ్ళీ చివరిలో శ్రీ చిన్నగానే శ్రీ దీని మీదే మళ్ళీ రాసుకుంటూ ఉండాలి. శ్రీ వైకుంఠ వైకుంఠ నామాసి నామాసి ఈ ఒత్తుఠ అనమాట. ఇలాగా అది సి మళ్ళీ చివరిలో శ్రీ రాసేయండి. ఏం తప్పులున్నా పోవడానికి శ్రీకారం రాయాలి. ఇక్కడ శ్రీ శ్రీ నక్షత్రం నక్షత్ర 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 నా మా సి మళ్ళీ ఇక్కడ శ్రీ రాయాలి. శ్రీ మళ్ళీ ఇక్కడ నుంచి శ్రీకారం నుంచి రాయండి. శ్రీ ఏ నక్షత్రం ఉత్తర ఫలుగుణ అని రాయాలి. ఇలాగ మామూలు తానే ఇలాగా లు మామూలు కింద గావత్తు పలుగు నహ అన అనకి విసర్గలు నామాసి నామాసి శ్రీ ఓకేనా. కింద దాంట్లో శ్రీ చిప్పర దాంట్లో గీత కింద శ్రీ ఇలాగా వ్యావహారిక రిక రిక మామూలు క నామాసి. ఏం పేరు అనుకున్నారో ఆ పేరు పైకి చెప్పకుండా రాసుకుంటూ రావాలి. ఓకేనా. నువ్వు రాయకూడదురా, నువ్వు పెట్టకూడదు. నీ కొడుకు నువ్వు పెట్టాలి. పైనుంచి కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇలాగా ఒకదాని మీద ఒకటి పెద్ద పేరు అయితే మెల్లగా ఒకదాని మీద ఒకటి వెనక్కి రాకుండా. చెప్పకూడదు అప్పుడే. అలా 3 సార్లు రాయాలా? కాదు, ఒకసారి చివర్లో శ్రీ.
श्रीवत्साङ्गित श्रीकौतुवदन श्रीवत्साङ्गित श्रीकौतुवदन श्रीवत्साङ्गित श्रीकौतुवदन पावकपयग రెండో దాంట్లో ఉంగరం ఇది ఉంగరంతో హిట్గా పెట్టండి ఇలాగా నక్షత్రనామ ఉత్తర ఫల్గుణమావాహయామి అంటే పూర్వ ఫల్గుణం ఉత్తర ఫల్గుణం ఉత్తర ఫల్గుణమావాహయామి స్థాపయామి పూజయామి స్థాపయామి పూజయామి ఆ ఉంగరం ముందు పెట్టాలి చక్కగా కిందతోటి మూడింటి మీద కింద నుంచి పైకి కానీ లేదా మధ్యలో ఇలా కింద నుంచి పైకి కానీ లేదా మధ్యలో ఇలాగా పూజ చేస్తున్నాడు మా మళ్ళీ నేను నక్షత్రం వెళ్ళి యజ్ఞోపేతం సమర్పయామి ఓం గంధద్వారాంధ్రాశ్రీకాంతృష్టాంధ్రీశ్వరీ సర్వభూతానాం తాభిహోపేత్రి మూడింటి మీద గంధం జరగండి దివ్యపరమణ చంద్రం సమర్పయామి ఆభరణో నక్షత్రం హృదాస్త్రమునిగాని సముద్రస్సుకురహామి ఆభరణాత్మకనాథ్యాఖ్యదాన్ని ఇద్దరు కూడా అక్షత్ర పూజ చేస్తున్నాడు మూడింటి మీద కూడా ఓం కేశవాయ మహాపాదవ పూజాం గోవిందాని మహాగుల్పే పూజాం ఇంద్రాపతి మహాజంఘే పూజామర్ఘాని మహాజానని పూజామి ఆచమనం సమర్పయామి నైవేద్యం దధాతి భూర్భవస్వః తస్య విద్రవణేన్ భర్గో దస్సుంతి యోజన ప్రచోదయాదో ప్రాగ్వేదులు సత్యం దొర్తేన పరిశున్యామృత సమస్తో పత్రమతే మాసనాం నక్షత్రం వ్యవహారికనాం భీష్టాం దేవతాభ్య నమః ప్రీత్యర్థం మధురాం సమర్పయామి చేయుజ్జన మూడింటికి నలగ భూం ప్రాణాయ స్వాహ భూమ కాయ స్వాహ భూం జ్ఞాన స్వాహ భూం సమర్పయామి నమస్కరోమి నమస్కరోమి ఓం తేజో నీరాజనండి నీరాజనంతే నీళ్ళు చూపించి వదిలిపెట్టండి నీరాజనంతే శుద్ధ ఆచరణ సమర్ప నీళ్ళు చూపించి వదిలిపెట్టండి నీరాజనంతే శుద్ధ ఆచరణ సమర్పయామి చేతులు విరిచిన మూడింటి కూడా నీరాజనంతే శుద్ధ సమర్పయామి నమస్కారం మీరు ఇద్దరు మామూలుగా తలగట్టుకోండి ఓం వారు కూడా ఆమె చూపిస్తారు వైకుంఠ మాస నామ ధృత్వా మీరు వేయండి దీర్ఘాయుష్మాన్ భవ వేయాలి దీర్ఘాయుష్మాన్ భవ చెప్పాలి మీరు శతాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ నేను వర్ధస్వ మళ్ళీ రెండో ఉత్తర ఫల్గుని ఇద్దరు కూడా చెప్పాలి ఉత్తర ఫల్గుని నామ ధృత్వా దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ నేను వర్ధస్వ మూడో దాంట్లో వ్యవహారిక నామ ధృత్వా దీర్ఘాయుష్మాన్ భవ శతాయుష్మాన్ భవ వినిపించలేదు వర్ధస్వ వాళ్ళు ఒక్కసారి పేరు చెప్తా ఓజస్వేద్ వాడి కుడి చెవిలో 3 సార్లు చెప్పాలి పేరు హృదయం చేయండి చెప్పాలి అంగాత్ అంగాత్ సంభవసి సంభవసి హృదయ హృదయ అధిజాయసి ఆత్మావై ఆత్మావై పుత్ర పుత్ర నామాసి నామాసి సజీవ సజీవ శరదః శరదః శతం శతం అస్మాభవ అస్మాభవ పరుషర్భవ పరుషర్భవ హిరణ్యం హిరణ్యం అశ్రుతం అశ్రుతం భవ భవ పశూనాం పశూనాం వాహింకారేణ వాహింకారేణ నాభిజిగ్రామి అభిజిగ్రామి మళ్ళీ కుడి చెవిలో
పేరు చెప్పాలా? కాదు నేను చెప్పింది అంగాత్ అంగాత్ సంభవసి హృదయ అధిజాయసే వేదో ఆత్మావై పుత్ర నామాసి సజీవ శరదః శతం అస్మాభవ పరుషుర్భవ హిరణ్యం అశ్రుతం భవ పశూనాం వాహికారేణ అభిజిగ్రామి. వాడి పేరు చెప్పాలి శర్మన్న. ఇప్పుడు చెప్పాలి శర్మన్ అని మళ్ళీ ఉపనయనంలోనే. అర్థమైందా? అది గట్టిగా వాళ్ళకి వినిపించలేట. ఒక్కసారి ప్రశాంతంగా ఉంటే ఒకసారి అబ్బాయి పేరు చెప్తాడు. ఓజస్వేద్. మెల్లగా చెప్పాలి. ఓజస్వేద్. पंचुकामाक्षी पावनी पापशमनी 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 पंचुकामाक्षी पावनी चाल बहुविधमुगनिन् सतवेदु कोनदिन ಎಂದೇಲ ಚಾಲ ಬಹುವಿಧಮುಗನಿನ್ ಸತವೇದು ಕೊನದಿನ ಎಂದೇಲ ಚಾಲ ಬಹುವಿಧಮುಗನಿನ್ ಸತವೇದು ಕೊನದಿನ ಎಂದೇಲ ఈలాగు చేసేవు వేదహరించి వేవేగమే నన్ను ఈలాగు చేసేవు వేదహరించి వేవేగమే నన్ను సరి పామరి సని సరి మరి ని సరి స ని సని ప ని సరి పామ ప సరి స మా ప మణి ప సని రి స మరి సని ప రి సని ప మరి స పంచు కామాక్షి పావని పాపశమని పంచు కామాక్షి పావని
స్వాంతంబులోన నిన్నే దలచే సుజనులకెల్లనే వేల సంతోషములు సగేవని నీవు మనోరథ ఫలదాయినివని కాంతమగు పేరు పొందితివి కాంతమగు పేరు పొందితివి కారుణ్యమూర్తివై జగము కాపా నీన తల్లి కాడా నేను నీడు బీతను లాలించి కనకగిరి సదన లలిత నీను భజన తతముజే నిజనుతను వినుమునిఖిల భువన జన విని పొడుమా దురిత మోదీచి వరలిచి పంచు కామాక్షి పావని పాప శమని క్షీరాబ్దిశయన నారాయణ క్షీరాబ్దిశయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ నారాయణ హరి నారాయణ నట జన పరిపాల నారాయణ క్షీరాబ్దిశయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ వైకుంఠవాస నారాయణ వైదేహి రమణ నారాయణ నారాయణ హరి నారాయణ నట జన పరిపాల నారాయణ నారాయణ హరి నారాయణ నట జన పరిపాల నారాయణ ఇందరికి అభయములిచ్చు చేయి ఇందరికి అభయం ఓజస్ అంటారు. మొత్తం ప్రపంచంలో ఉండే జీవరాశిలో ఉండేటువంటి కదలిక ఉండే శక్తి, ఆ శక్తిని ఓజస్ అంటారు. వేదాల్లో ఉంది ఆ పదం, అందుకే ఓజస్ వేద. లిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయములిచ్చు చేయి వెలలేని వేదములు వెదకితే చల్లాప్రగడ భాస్కరరావు గారి దంపతులు వారికి మునిమనవాన్ని ఆశ్రయిస్తూ నామకరణ శుభముహూర్త సమయమున మునిమనవాన్ని ఆశ్రయిస్తూ ఇరువురికి కట్టువర్గంలో శ్రమాభరణం మనవడికి ఏంటండి 100 వరహాలు. అంతే. చిన్న చేయి చిలుకు
గుబ్బలి క్రింద చేర్చుచేయి వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి చిలుకు గుబ్బలి క్రింద చేర్చుచేయి కలికియగు భూకాంత కౌగిలించిన చేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి కలికియగు భూకాంత కౌగిలించిన చేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి ఇందరికి అభయములిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికి అభయములిచ్చు చేయి ब्रह्मांडमावाहयामि स्थापयामि पूजयामि अक्षरवेणुगोमदेवता प्रत्यदेवता सहित बृहस्पति ग्रह देवतामावाहयामि स्थापयामि पूजयामि ओम शुक्रञ्जयरूपेण स्वाहे मायां सुधावो भद्राते भूषणेरात्रस्तो शुक्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि प्राणे वाचनार सर्वदे महमत्रमन्नक्षस्यामरञ्जनर सामर्थ्यपदेः इंद्राणि मावाहयामि स्थापयामि पूजयामि इंद्रमत्वे वायुपद तव प्रणीत दोषर संबंधावे अस्मिन् कव्यस्य ज्ञाः देवता शुक्रग्रह देवता मावाहयामि स्थापयामि पूजयामि ओम समग्रते जलचन्द्रः जम्बातो वात्परमापकुतः समित्रग्रह मावाहयामि स्थापयामि पूजयामि ओम यमाय स्वमपुत्रजमाय देवताहवे यमकं हे योगर्तनो तानि कृतः यममावाहयामि स्थापयामि पूजयामि प्रजापतिरत्तो देवतान्यो व्याप्यनारायणस्थितः अनन्तमपीं जगुं समुद्रेऽन्तं विश्वसम्भवं पद्मगोधप्रदेशासनं मृदं चाप्तिधोमुखम् अधो निश्चावतस्यां तेनाभ्यामुपतिष्ठते द्वारपारादेव विश्वस्याय तलं महतो सन्दरगुं शिराभस्कृतं भद्रामोदनिभो सस्यान्ते हिरुगुं सोमन्दस्तं सर्वं प्रतिष्ठतं सज्जमध्ये महारथे विश्वार्थविश्वमुखः स्वगुरुं भद्रविदोदिष्णाहारमन्त्रक्षुहे निर्योद्धोदस्यायस्तोस्तं सुनुसुधा सन्धावैतस्तं देहमापकः आयतनवान् भवते आभोवान्ते रायतनो आयतनवान् भवते देवं आयतनवान् भवते वायुर्वायतनो तन्नो ब्रह्म प्रचोदयात् नारायणाय वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् वैश्वानराय विद्महे धीमहि तन्नो अग्निः प्रचोदयात् सहस्रवर्मा देवी सर्वोरासरांकुरा सर्वब्रह्मणे पापं दूर्वादु स्वप्रणाशिनी राजाधिराजाय प्रसीद्य साहिने नमो भिन्दे सम्राय निर्महे समे कामान् कामकामाय वच्यं ओ कामेश्वराय श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा
गो ओम तद्वायुः गो ओम तदात्मा गो ओम तत्सत्यं गो ओम तत्सर्वं ओम तत्पुरोर्नमः अन्तस्तरत भूतेषु धायां विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वमिन्द्रस्त्वगो रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मसौ प्रजापतिः त्वं ददाव आपो ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्सु परोम् ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्मादविद्ब्रह्मणोऽधिपतिर्ब्रह्म शिवो मे अस्मा शिवो यो वेदादो स्वर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतेनास्य परस्य महेश्वरः ओम मंडपस्त्रावाच सर्पाभ्यो देवताभ्यो नमः वेदोक्तसमनदेव्या मंत्रपुष्पं समर्पयामि మీరిద్దరూ కుడికాలు ముద్ర పెట్టి స్వామివారి సన్నిధిలో వేయండి అక్షతలకు ఆగరాని ప్రదక్షిణ చేస్తున్నారు అప్పుడే अन्यदा जगन्नाथ त्वमेव धर्मः तस्मात् कारुण्य भावेन चपुण्य रक्ष रक्ष जनार्दन रक्ष 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 वासुदेवा वासुदेवा नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः सूत महामुनि समुदाय महर्षि తెలియస్తున్నారు స్కాందవరణ నమః వీరవేంకట సత్యనారాయణ ప్రతినాధ్యాయ ప్రథమః బ్రాహ్మణోత్తమ ఇంత కనకట్టేటువంటి గొప్ప వ్రతం ఇస్తున్నది ఈ యొక్క వ్రతం ఏంటి నువ్వు ఎందుకు ఆచరిస్తున్నావు అన్నాడు అనగానే ఇది కలిపొన కోరికలు తీర్చేటువంటి సత్యదేవికి వ్రతమయ్యా అయితే నేను అనేక రకాల కష్టములు ఇస్తుండేవాళ్ళు కష్టాలు తొలగడానికి యొక్క వ్రతాన్ని ఆచరించారు ఆ రోజు నుంచి యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంటాను నేను సుఖంగా ఉన్నాను అన్నాడు అనగానే కట్లు అమ్ముకునేవాడు కూడా అంటున్నాడు మహానుభావ ఈ యొక్క వ్రతాన్ని నేను కూడా చేసుకోదగ్గవాడిని అడిగాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఎవరైనా యొక్క వ్రతాన్ని ఆచరించచ్చయ్యా కాబట్టి నువ్వు కూడా చేసుకోదగ్గవాడివి అన్నాడు అనగానే ఎంతో ఆనందపడ్డాడు ఖచ్చితంగా యొక్క వ్రతాన్ని ఆచరించాలని సంకల్పం చేసుకున్నాడు కట్టెల మోపు ఎత్తున పెట్టుకుని గ్రామంలోకి వెళ్తూ ఉన్నాడు ఈ కట్టెల మోపు అమ్మగా వచ్చే ధనము పూజా కార్యక్రమాలు సరిపోదు మరి ఏం చేయాలి చీకటి పట్టకుండా ఇంకో 2-3 కట్టెల మోపులు తెచ్చుకోవాలి అని సంకల్పం చేసుకున్నవాడే చక్కగా గ్రామంలోకి అడుగు పెడుతూ ఉన్నాడు ఇక్కడ సంకల్పించుకుని గొల్లవాడైన ఇచ్చేది ఎవరు శ్రీమన్నారాయణుడు గ్రామంలో అడుగు పెడుతూ ఉండగానే గంధపు చెక్కల సువాసన అంతా గ్రామం అంతా వీస్తున్నది అందరూ కూడా బయట నిలబడి ఆలోచిస్తున్నారు ఎవరైనా గంధపు చెక్కలు ఊరుతున్నారా ఏంటి ఇతను నెత్తిన గంధపు చెక్కలు గమనించే గమనించాలి ఇంత ముగ్గురు మంచి సుగంధం వచ్చేటువంటి గంధపు చెక్కలు అక్కడ దొరుకుతాయో అనుకున్న వారే మళ్ళీ వాడి కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ గంధపు చెక్కలు దొరకడం ఎక్కువ ధనాలు వెచ్చించి మరీ కొనుక్కున్నారట కొనుక్కోగానే గొల్లవాడు అనుకున్నాడు నేను తీసుకొచ్చింది ఏమిటి గంధపు చెక్కలు నేను ఎండు కట్టలు కదా తీసుకొచ్చింది ఈ యొక్క గంధపు చెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇదంతా శ్రీమన్నారాయణ యొక్క స్వామివారికి అనుగ్రహమే అని చెప్పేసి అనుకున్నాడు కావలసిన సంభారాలు వచ్చిన ధనంతో కావలసిన సంభారాలు అంటే పూజా సామగ్రికి సంబంధించిన అనుకున్నాడు భక్తులందరితో బ్రాహ్మణుడు చెప్పిన విధానంలో సత్యనారాయణ స్వామివారికి ప్రకారం ఆచరించిన వాడే గొల్లవాడు కూడా స్వామివారికి అనుగ్రహం చేసి ప్రతి మాసము చేసుకుంటున్న వాడే దినదినాభివృద్ధి చెంది దాన ధర్మాలు చేసుకుంటూ స్వామివారికి అనుగ్రహం చేసి పౌత్రవృద్ధి కలిగిన వాడే ఎంతమంది విష్ణు సాధ్యం ఉంది ఉన్నాడు సూత్రుడు సౌరు కాదు మనుషులు తెలియదాట స్కాందవరాన్ని ఒకటనే శ్రీ రమాసైన్య వీరవేంకట సత్యనారాయణ ప్రతినాధ్యాయాన్ గోవిందా అనవవాస సత్యదేవా గోవిందా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు మంగళమన
అరే కర్మలు జోడించి శ్రీచందనమలరించి మంగళకరమపు ఈ సుందరమూర్తికి వందనమలరమ్మ శ్రీ సత్యనారాయణుని శ్రీమతిరారమ్మ మనసార స్వామి గురించి चितश्री कोमस्कन्दं चितश्री कोमस्कन्दं चितश्री कोमस्कन्दं चितश्री स्कन्दं चितश्री कोमस्कन्दं